శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇంటి పేరు ప్రతి మనిషి గుర్తింపునకు ఇదో మూలాధారం. మనం ఎవరమనేది ఎదుటివారికి చెప్పేందుకిదో సాధనం. ఎస్, నేను ఫలానా వ్యక్తినని గొప్పగా చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉపయోగించే ఏకైక ఆయుధం ఇంటి పేరు. ఒక కుటుంబాన్ని ఒక సమూహం నుండి కాని ఇతర కుటుంబాల నుండి కాని వేరు చేసేదే కుటుంబ నామం లేదా ఇంటి పేరు. ప్రతి కుటుంబం ఏదో ఒక వంశనామంతో ముడిపడుంటుంది. ఇంటి పేరు తెలుగువారికి చాలా విశిష్టమైనది. సమాజంలో వ్యక్తులను గుర్తించడంలో ఇంటి పేరు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక కమ్మవారిలో దాదాపు 1200 ఇంటి పేర్లున్నాయని చరిత్రలో చెప్పబడింది. అవి 12వ శతాబ్దం నుండి వాడుకలో ఉన్నాయని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. బడబానల భట్టు అనే రచయిత, చరిత్రకారుడు 1098వ సంవత్సరంలో ఒక పట్టికను తయారు చేశారు. దానిలో కమ్మవారి ఇంటి పేర్లను స్పష్టంగా పేర్కొన్నారు. కమ్మకులంలో 1200 ఇంటి పేర్లు వాడకంలో ఉన్నాయని చెబుతున్నా అందులో కొన్నిటికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఇప్పట్నుంచి కాదు, ఎప్పుడో రాజుల కాలం నుంచి ఆ ఇంటి పేరు ప్రత్యేకమే. అదే నేని. ఈ 2 అక్షరాలతో ముగిసే ఇంటి పేరు కమ్మ కమ్యూనిటీలోనే వెరీ స్పెషల్. అయితే వెలమ, రెడ్డి వంటి సామాజిక వర్గాల్లో నేని అనే అక్షరాలతో ముగిసే ఇంటి పేర్లున్నా చాలా అరుదు. 90% పైగా నేని అనే ఇంటి పేర్లు కమ్మకులంలోనే కనిపిస్తాయి. ఇదే విషయాన్ని చరిత్రకారులు కూడా స్పష్టంగా చెప్పారు. అసలు నేని అంటే ఎందుకంత ప్రాధాన్యం? నేని అంటే ప్రత్యేక అర్థమేమైనా ఉందా? ఈ ఇంటి పేరు వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. ఆ ఇంటి పేర్లతో ఉన్న ప్రముఖుల గురించి కూడా చర్చించుకుందాం. నేని అంటే నాయకుడు అనే పదానికి మరో అర్థమని చెబుతుంటారు చరిత్రకారులు. ప్రధానంగా రాజుల కాలంలో సైన్యాధిపతులుగా, గ్రామ పెద్దలుగా విధులు నిర్వహించిన కొన్ని కులాల్లో ఈ పేరు కనిపిస్తుంది. కమ్మ, కాపు, వెలమ కులాల్లోనే నేని అనే అక్షరాలతో ముగిసే ఇంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. అయితే కమ్మ కులంలో మాత్రం ఇది ఎక్కువగా వినియోగంలో ఉంది. కాకతీయుల కాలంలో, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఎందరో కమ్మ నాయకులు వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. సైన్యంలో పనిచేశారు. కొన్ని ప్రాంతాలకు సామంతులుగా సేవలందించారు. అప్పట్లోనే వారిని నాయకుడు అని, నాయుడు అని, నాయుని అని వివిధ పేర్లతో పిలిచేవారు. ఇవే పేర్లు కాలక్రమంలో నేనిగా మారాయి. ఉదాహరణకు వీరమాచనాయుడు నుంచి వచ్చిందే వీరమాచినేని. క్రీస్తు శకం 1158లో పాలన సాగించిన విప్పర్ల అమర నాయకుడు నుంచి వచ్చింది అమర్నేని. భండారి ముప్పి నాయకుడు నుంచి వచ్చిన ఇంటి పేరు ముప్పలనేని. కొల్లూరి భీమి నాయకుడు నుంచి వచ్చిన పేరు భీమినేని. ఇలా ఎంతో మంది రాజులు, సామంత రాజుల పేర్ల నుంచే నేటి ఇంటి పేర్లు పుట్టుకొచ్చాయి. దాదాపుగా 140కి పైగా నేనితో ముగిసే ఇంటి పేర్లు కమ్మకులంలో మనకు కనిపిస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం. అబ్బినేని, అక్కినేని, అలమనేని, అలినేని, అల్లంనేని, అమరనేని, అమిలినేని, అమిరినేని, అమ్మినేని, అనంతనేని, అన్నమనేని, అప్పినేని, అరిపినేని, అవిర్నేని, బాలినేని, బాపినేని, పట్టినేని, బాబినేని, బాయనేని, బాబనేని, భీమనేని, భోగినేని, బొల్లినేని, బొమ్మినేని, బుగ్గినేని, చీలన్నేని, చిలమనేని, చింతమనేని, చిట్టినేని, దామినేని, దారిపినేని, దేవినేని, దొడ్డపనేని, దుగ్గినేని, గాదమనేని, గనమనేని, గణపనేని, గంగినేని, గన్నమనేని, ఘట్టమనేని, ఘట్టినేని, గోగినేని, గౌరినేని, గుండపనేని, ఇరిగినేని, జరపనేని, కాసర్నేని, కమినేని, కంగమనేని, కంఠమనేని, కంటినేని, కరివినేని, కాటమనేని, కత్తినేని, కట్టినేని, కేసినేని, కేతనేని, కొల్లపనేని, కోమటినేని, కొమ్మినేని, కూనంనేని, లింగమనేని, లింగినేని, మాదినేని, మైనేని, మాసినేని, మాచినేని, మద్దినేని, మలినేని, మల్లెనేని, మంచినేని, మరినేని, మిక్కిలినేని, ముద్దినేని, ముక్తినేని, ముమ్మలనేని, ముమ్మనేని, ముప్పనేని, ముప్పలనేని, ముత్తినేని, నాగినేని, నైనేని, నాలనేని, నల్లపనేని, నంగినేని, నర్రమనేని, నిడిమినేని, పాపినేని, పర్వతనేని, పేర్నేని, పిన్నమనేని, పోలినేని, పోతినేని, రాచనేని, రామినేని, సబ్బినేని, సాదినేని, సాగినేని, సాకినేని, సామినేని, సన్నపనేని, సాయినేని, సింగమనేని, శ్రీపతినేని,
సూరపనేని, స్వర్ణపనేని, తలపనేని, తమ్మినేని, తాతినేని, తొండపనేని, తిపర్నేని, తిరిపినేని, త్రిపురనేని, ఉమ్మనేని, ఉమ్మినేని, ఉతపనేని, వడ్డినేని, వల్లభనేని, వంకినేని, వీరమాచనేని, వీరపనేని, వెల్లినేని, వేమినేని, ఎన్నమనేని, ఎల్లినేని, ఏమినేని, ఎర్రమనేని. ఇలా నేనితో ముగిసే ఈ ఇంటి పేర్ల నుంచి ఎంతో మంది గొప్పవారొచ్చారు. సినిమా, రాజకీయం, మీడియా, వ్యాపార రంగాల్లో తమ సత్తా చాటారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఈ జనరేషన్ లో వచ్చిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. బొల్లినేని రాజగోపాల నాయుడు టీవీ5 ద్వారా మీడియా రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. తాజాగా ఆయన టీటీడీ బోర్డుకు చైర్మన్ గా కూడా నియమితులయ్యారు. కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు అసెంబ్లీ స్థానం నుంచి, ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నుండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ గా సినీ రంగానికి విశేష సేవలందించారు. కూనంనేని సాంబశివరావు తెలంగాణలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. ఇక త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికాం రంగంలో విప్లవమే సృష్టించారు. ఇలా ఎంతో మంది గొప్పవారు దేశానికి విశేషమైన సేవ చేశారు. వారందరి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో సవివరంగా తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.